పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం. ఎన్నెన్నో కొటేషన్స్, మరెన్నెన్నో క్లారిఫికేషన్స్, అద్భుతమైన కొటేషన్స్తో మీ అందరి ముందుకి మళ్ళీ వచ్చేసాను, మీ స్నేహ. సో మరి ఈరోజు కొటేషన్స్కి చక్కని క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మా మహేష్ గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. కొటేషన్ స్టార్ట్ చేసుకుందాం. సరైన ఆలోచనలను ఎన్నుకోవడం, ఆ సరైన ఆలోచనలను అనుసరించడమే బుద్ధి, వివేకం, జ్ఞానం అంటే. ఓ మై గాడ్, బుద్ధి, వివేకం, జ్ఞానం ఎన్ని యాడ్ చేశారు సార్. సరైన ఆలోచనలు అంటే ఏంటి సార్? సరైన ఆలోచనలు అంటే కేవలం ఈ యొక్క భౌతికానికి మాత్రమే సంబంధించినవి కాకుండా జనరల్గా మనం ఏం ఆలోచించినా లౌకికము లేదా భౌతికము ఇలా ఆలోచిస్తూ ఉంటాం. ఏ రకంగా నాకు ఇది ప్రాఫిటబుల్ డబ్బు పరంగా, ఏ రకంగా నాకు వ్యక్తిగతంగా ఉపయోగం అంటే స్వార్థం, ఇలాంటివన్నీ కాకుండా ఒక యోగి ఎలా ఆలోచిస్తాడు, కేవలం ఈ యొక్క రోజు లేదంటే ఈ యొక్క జీవితం, ఈ యొక్క జన్మ గురించి ఆలోచిస్తాడా, లేదా కేవలం తన ఒక్కడి గురించి ఒక యోగి ఆలోచిస్తాడు? ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే యోగులు ఆలోచించేది సరైన జీవన విధానం, సరైన ఆలోచన విధానం. సరైన ఆలోచన విధానం అంటే సరైన జీవన విధానం వచ్చేస్తుంది. మనం ఏం చేస్తామంటే మనకున్న లిమిటెడ్ అండర్స్టాండింగ్, కేవలం ఈ జన్మ లేకుంటే ఈరోజు ఇంకా ఈ ఇల్లు, ఈ వాకిలి, ఈ కుటుంబం, ఇంతవరకు మాత్రమే మన మైండ్ గ్రాస్ప్ చేయగలుగుతుంది. యోగులు అలా అటు ఇటు అంతా చూసేసి అసలు ఇదొక్కటి కాదు, మనం ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే ఈ యొక్క జన్మకు సంబంధించి కాదు, ఓవరాల్గా సోల్ లెవెల్ డెవలప్మెంట్కి సంబంధించి అలాంటి ఆలోచనలతో ఉండాలి, అలాంటి జీవన విధానం ఉండాలి అని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు చిన్న చిన్న విషయాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. పాపులారిటీ, నేమ్ అండ్ ఫేమ్, అందరిని కన్విన్స్ చేయడం, అందరిని ఇంప్రెస్ చేయడం, లేకపోతే డబ్బులు, ఏదో తగిన డబ్బులు సంపాదించొచ్చాము యోగులు కూడా, ఏదో ఉద్యోగం చేసి ఏదో బ్రతకడానికి. ఎందుకంటే దానికి ఓవర్ హై ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే అతిగా ప్రతిదానికి విలువ ఇవ్వకుండా ఆత్మ పురోగతిని చూసుకుంటూ అవసరాలను చూసుకోవడం. సో ఈ రకంగా మనం గమనిస్తే మనం సరైన ఆలోచనలు మనకు యోగుల వద్ద దొరుకుతాయి. అదర్వైజ్ ప్రతి ఒక్కరు తను చేసేది కరెక్టే అనుకుంటాడు. అందుకే ఒక యోగి రాసిన, ఒక ఎన్లైటెండ్ మాస్టర్ రాసిన ఒక పుస్తకం తీసుకొని, భగవద్గీత లాంటిది, ఇలాంటి ఓషో రజనీష్, వివేకానంద ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వారు రాసిన పుస్తకాలు లేదంటే వారి ద్వారా వచ్చిన మాటలను తీసుకొని మనం వెరిఫై చేసుకోవాలి. యాజ్ పర్ దేర్ స్టాండర్డ్ మన ఆలోచనలు ఉన్నాయా లేదా, అవే సరైనవి. ఇలాంటి లాజికల్గా ఆలోచిస్తే అందరివి సరైనవే. దొంగతనం చేసిన కూడా నేను సరైన వాడిని అనుకుంటాడు, పలానా కారణం వల్ల చేస్తున్నా అనుకుంటాడు. లాజికల్ రీజన్ ఉన్నంత మాత్రాన, లౌకికంలో అది కరెక్ట్ అయినంత మాత్రాన కరెక్ట్ కాదు. యోగుల ఆలోచన విధానమే సరైన ఆలోచన విధానం అంటే నా అభిప్రాయం. మరి బుద్ధి, వివేకం, జ్ఞానం అన్నారు సార్. ఏంటి సార్ మూడు అంటే ఒకటే కదా? మోరార్లెస్ అన్నీ ఒకటే. జ్ఞానం ఉంటే దాన్ని ఉపయోగిస్తే అది వివేకము, ఆ వివేకం ప్రకారం జీవించడం బుద్ధి. మూడు కొద్దిగా అటు ఇటుగా ఒకటే. జ్ఞానం లేని వాడికి ఏం బుద్ధి ఉండదు, జ్ఞానం లేని వాడికి వివేకము ఉండదు. ఒక దాంతో ఒకటి లింకప్ అయి ఉంది, ఇండైరెక్ట్లీ రిలేటెడ్, డిఫరెంట్. అంటే ఒకే కాయానికి అటు ఇటు అనుకోండి. జ్ఞానం లేకుండా బుద్ధి ఎలా ఉంటుంది? జ్ఞానాన్ని ఉపయోగించడమే బుద్ధి. ఆ క్వాలిటీ ఉపయోగించాలి అని ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఉపయోగించకపోతే బుద్ధి లేదంటాం. అంటే దాన్ని ఉపయోగించాలి. వివేకం అంటే దాన్ని కరెక్ట్గా సరైన ప్లేస్లో ఉపయోగించడం. ప్రతి మనిషిని కనీసం చూడాలి, దేవుడిని పక్కన పడదాం, కానీ మనిషిని మనిషిగా చూడకపోతే బుద్ధి లేదంటాం. అంటే అది కనీస జ్ఞానం కూడా లేనప్పుడు మనం ఏమంటాం, బుద్ధి లేదా అని. కనీసం లేదా అంటే ఇన్ఫర్మేషన్ ఉంది, అది ప్రాక్టీస్ చేయడమే బుద్ధి, అది ఉపయోగించుకోవడం వివేకం. ఇన్ఫర్మేషన్ ఉంది, ఉపయోగించకపోతే ఏం లాభం? నాకు చాలా తెలుసు అండి, అయితే ఏమిటి? నేను చాలా చదివేశాను, నేను కూడా ఇప్పటికీ ఒక 10,000 పుస్తకాలు చదివింటాను. అంత మాత్రాన నేను 10,000 పుస్తకాలకు సంబంధించిన జ్ఞానానికి నేను హక్కుదారుని కాను. ఆ 10,000 పుస్తకాల నుంచి నేను ఒక లైన్ ప్రయత్నించి ఉంటే ఆ ఒక్క లైన్కి మాత్రమే నేను ఆ సంబంధించిన జ్ఞాని అని చెప్పుకోవచ్చు, ఆ బుద్ధి నాకు ఉంది అని చెప్పుకోవచ్చు. నేను చాలా చదివేశాను,
నేను చాలా వినేశాను, చాలా వీడియోస్ వినేశాను, చాలా స్పీచ్లు వినేశాను, చాలా మాట్లాడడం కూడా జరుగుతుంటుంది. అంటే వేది జ్ఞానం కాదంటారు. ఎలా అవుతుంది? మనం వింటే అది ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది కదా. ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇక ఢిల్లీ ఎక్కడ ఉందో అందరికీ తెలుసు. ఢిల్లీకి పోయించిన వాడికి ఢిల్లీ గురించి కరెక్ట్గా తెలుస్తుంది. ఢిల్లీ స్పెల్లింగ్ తెలుసు అందరికీ. మ్యాప్లో చూసి ఢిల్లీ ఎక్కడ ఉంటుందో తెలుసు, అమెరికా ఎక్కడ ఉందో తెలుసు. దట్ మీన్స్ యూ నో ఇన్ఫర్మేషన్ అబౌట్. దట్స్ నాట్ నాలెడ్జ్. దట్ ఈస్ నాలెడ్జ్, దట్ నాట్ విజ్డమ్. ఓకే. అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్. విషయ జ్ఞానం అంటారు దాన్ని. ఇన్ఫర్మేషన్ తెలుసు, దాన్ని పాటిస్తే జ్ఞాని అనబడతారు. ఓకే. పాటించకపోతే ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ చూడడానికి అన్నీ ఒకటే రకంగా ఉంటాయి, కన్ఫ్యూజన్ డిఫరెంట్గా. అవును, కరెక్ట్. పాటించకపోతే ఏం లాభం? ఇప్పుడు పిహెచ్డి అనేవి ఎల్కేజీ వాడికి చెప్తే ఓ P+H+D అనుకుంటారు, అలాగే తెలుస్తుంది మనకు ఇన్ఫర్మేషన్. ఓ 3 అక్షరాలే కదా, అందులో ఏముందంటాడు ఎల్కేజీ వాడు. కానీ 20 ఏళ్ళు ట్రై చేసి పిహెచ్డీ చేసినాడు, వాడికి ఒరిజినల్గా పిహెచ్డీ విలువ వాడికి తెలుసు. అంత డిఫరెన్స్ ఉంటుంది. పాటించని వాడికి ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలిసిన వాడికి. ఒరిజినల్గా పిహెచ్డీ చేసిన వాడికి ఎల్కేజీలో పిహెచ్డీ గురించి మాట్లాడుకునే వాళ్ళకి తెలిసినట్టుగానే ఉంటుంది. అన్ని ఏబిసిడీలే కదా, ఇంకేముంది చదువుకోవడానికి. A to Z నేర్చుకున్న తర్వాత ఎల్కేజీలో ఇంక నేర్చుకోవడానికి ఏమీ లేదనిపిస్తుంది. కానీ చాలా ఉంది. అది జస్ట్ స్టార్టింగ్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్. ప్రాక్టీస్ చేయగా దానిలో డెప్త్ మనకు ఇంకొక డైరెక్షన్లో అర్థమవుతుంది, ఇంకొక కోణంలో అర్థమవుతుంది. దట్ ఈస్ డిఫరెంట్. సో వాళ్ళ జ్ఞాన పరిమితి బట్టి, వాళ్ళ యొక్క స్థితిగతులు బట్టి వాళ్ళు అంతవరకే ఆలోచించగలరు. దట్ మీన్స్ వాళ్ళు రాంగ్ అని కాదు కదా సార్. ఇక్కడ తప్పు ఒప్పుల గురించి కాదు, ఆత్మ పురోగతి. వాళ్ళు అంతవరకు ఎదిగారు, నో ప్రాబ్లం. అంటే అక్కడ వాళ్ళు ఓకే, వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఆలోచనలు చేస్తున్నారు, వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఉన్నారు. అందుకే ఇక్కడ ఎవరిని మనం తప్పు పట్టట్లేదు. సో ఇప్పుడు వాళ్ళు రైట్ అనుకోవాలా, ఇప్పుడు వాళ్ళు రైట్ అనుకోవాలా, వాళ్ళు ఆలోచించే విధానం రైట్ ఎలా అవుతుంది? అలానే కరెక్ట్ అని చెప్పలేము. ఇంకా బెటర్గా ఆలోచించవచ్చు, ఒక బుద్ధుడిలాగా ఆలోచించవచ్చు, ఒక వివేకానందులాగా ఆలోచించవచ్చు. ఇంకా బెటర్ వే ఉంది. దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ డెవలప్మెంట్. పరిణితిలో వాళ్ళు కరెక్ట్ అని అనుకుంటారు కదా. నా పరిణితి ప్రకారం అలా అనుకోవడం వల్లనే సమాజం అంతా ఇలా ఉంది. నా ప్రకారం నేను కరెక్టు అలా అనుకోవడం వల్ల వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తున్నాడు. మన ప్రకారం మనం కరెక్ట్ కాదు. ఒక యోగి చెప్పాడా, ఒక ఎన్లైటెండ్ మాస్టర్ చెప్పాడా, అప్పుడే మనం టిక్ కొట్టుకోవాలి కరెక్ట్ అని. ఎన్లైటెండ్ మాస్టర్ని గుర్తించడం ఎలా సార్ అసలు? ఇప్పుడు నేను ఫుల్ నాలెడ్జ్ పర్సన్ అనుకుంటా, ఎదుట వాళ్ళ గొప్పతనం నేను ఒప్పుకోలేను. ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే అక్కడ ఒక గొప్ప పర్సన్ వస్తే నేను ఎలా గుర్తించాలి? బతికున్న వాళ్ళని పక్కన పెడదాం, ఎదుటి వాళ్ళని గుర్తుపట్టలేము. కానీ చరిత్ర కొంతమంది గొప్ప వాళ్ళ లిస్ట్ ఇచ్చింది కదా మనకి. బుద్ధుడి గురించి మనం ఒక లైన్ చదివి ఆ లైన్ పాటిస్తే ఇప్పుడు వచ్చిన బుద్ధుడి గురించి అర్థమవుతుంది. మనం అది పాటించినప్పుడు, అది అర్థం కానప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళని అర్థం చేసుకోలేము. ఇక్కడ వాళ్ళని పక్కన పెడదాం. ఆల్రెడీ ఒక ప్రపంచం గుర్తించింది, జీసస్ గుర్తించింది, మోసరాజు గుర్తించింది, వివేకానంద గుర్తించింది, రమణ మహర్షిని గుర్తించింది. వాళ్ళని తీసుకుందాం, వాళ్ళలో నుంచి ఒక 4 పాయింట్లు తీసుకుందాం, అవి పాటించడానికి ప్రయత్నిద్దాం. ఎప్పుడైతే పాటించడానికి ప్రయత్నిస్తున్నామో మనకంటూ ఒక కొద్దిగా అనుభవం వస్తుంది. అప్పుడు ఎదుటిగాడు వచ్చిన వాడిని మనం ఈజీగా గుర్తుపట్టగలుగుతాం, వాడి లెవెల్ ఏంటి అని. అదే గుర్తుపట్టలేము. అందరికీ అదే 2 కాళ్ళు, అదే 2 చేతులు, అదే 2 ముఖాలు ఉంటాయి, ఒకే ముఖం. ఎవరు జ్ఞాని సపరేట్గా స్పెషల్గా ఇట్లా ఏదో కనబడ్డు, మామూలుగానే ఉంటాడు కాబట్టి గుర్తుపడలేము జ్ఞానిని. మనకు ఎంతో కొంత జ్ఞానం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే, ప్రయత్నించి ఉంటే, తెలిసిన జ్ఞానాన్ని అప్పుడు గుర్తుపట్టగలుగుతాం. ఓకే, అదే గుర్తుపట్టడం సాధ్యం కాదు, అర్థం కాదు. ఒక ఎన్లైటెండ్, ఎంతో కొంత ఎన్లైటెండ్ అయ్యింటే మనం అప్పుడు ఇంకొక ఎన్లైటెండ్ మాస్టర్ అర్థం చేసుకోవాలి. ఎంతో కొంత, అంతా కాకపోవచ్చు, ఎంతో కొంత. అంటే ఒక పర్సన్, ఒక గొప్ప పర్సన్ని మనం గుర్తించాలి, ఒక ఎన్లైటెండ్ మాస్టర్ మనం గుర్తించాలి అంటే డెఫినెట్గా దానికి తగ్గ క్వాలిటీస్ ఏవో రిలేటెడ్, ఏదో కొన్ని ఉండాలి కనీసం. అదర్వైజ్ మనం కుదరదు. వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు, మన దారిలో మనం పోతాం. నాట్ పాసిబుల్. కనీస జ్ఞానం లేకపోతే గుర్తించలేం వాడి లెవెల్ ఏంటి అనేది. కనీసం ఎల్కేజీనో యూకేజీనో ఫస్ట్ క్లాస్ చదువుకోకపోతే కనీసం కూడా గుర్తించలేం. పిహెచ్డీ వాడు పర్ఫెక్ట్గా పిహెచ్డీ వాడిని గుర్తిస్తాడు. ఎంతో కొంత గుర్తించాలంటే కూడా మనం ఎంతో కొంత అడుగు వేసి ఉండాలి. అందుకే ఇప్పుడున్న వాళ్ళని పక్కన పెడదాం. మనకు అంత నాలెడ్జ్ లేదనుకోండి, పర్వాలేదు. గతంలో ఉన్నారు కదా, చరిత్ర గుర్తించింది కదా. పత్రిసాల దగ్గర రావడానికి ముందే మనం ఎంతోమంది గురువులను చదువుకొని ఉంటాం. ఆ గురువులను చదివిన తర్వాత, వాళ్ళ గురించి చదువుకున్న తర్వాత ఇక్కడికి వస్తే అనే వాటికన్నిటికీ లైవ్ ఎగ్జాంపుల్గా మనకు కనబడుతున్నాడు. వెంటనే ఎస్, ఈయన మన గురువు అనే క్లారిటీ మనకు వచ్చేస్తుంది. రైట్ సార్. మరొక కొటేషన్ చూద్దాం.
నచ్చినవి నచ్చనివి, ఆనందకరమైనవి బాధాకరమైనవి అన్ని పరిస్థితులను మన ఆత్మ పురోగతి కోసం మన కోసమే కొని తెచ్చుకున్నవే. అర్థమైతే ఆనందమే ఆనందం. నచ్చినవి ఓకే తెచ్చుకుంటాం సార్, నచ్చనివి ఎందుకు తెచ్చుకుంటాం సార్? నచ్చడం నచ్చకపోవడం అనేది మైండ్కి సంబంధించినది. ఆత్మకు అదంతా సంబంధం లేదు. ఆత్మకు చివరికి పురోగతి కావాలి. ఓకే, ఆత్మ పురోగతి కావాలి. ఇప్పుడు గోల్డ్కి మంటలో పెట్టడం నచ్చదు, కానీ గోల్డ్కి సంబంధించిన యజమాని ఉంటాడు కదా, వాడికి ఈ గోల్డ్ని అద్భుతంగా తీర్చిదిద్దడం కావాలి. సో మంటలో పెడితేనే అది వంగుద్ది. సో నచ్చకపోయినా గోల్డ్ ఏడ్చినా మంటలో పెడతాడు. అలాగే మనకు మన శరీరానికి మన మనస్సుకి యజమాని ఆత్మ, రెండింటికి యజమాని ఓనర్ ఆత్మ. ఆత్మ ఈ శరీరాన్ని తీసుకొని వచ్చింది, ఈ మనసుని తీసుకొని వచ్చింది. ఆత్మకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అందుకే మనం కోరుకున్నవన్నీ ఇవ్వకపోవచ్చు, మనకు నచ్చినవన్నీ ఇవ్వకపోవచ్చు. జస్ట్ లైక్ చిన్నపిల్లవాడు చాక్లెట్ అడుగుతాడు, అడిగినంత మాత్రాన మనం ఇస్తామేంటి? ఒకటి ఇస్తాం, ప్రతిదీ కొనివ్వం. ఎందుకంటే ఆ చాక్లెట్ ఇవ్వడం వల్ల వాడికి వచ్చే ఆనందం కంటే వాడి శరీరం యొక్క పురోగతి ఇలా ఉండే సేఫ్టీ మనకు ఇంపార్టెంట్. ఏడుస్తాడు, ఏడవనే. అలాగే మనం ఏడుస్తుంటాం, నవ్వుతూ ఉంటుంది ఆత్మ, మన ఆత్మనే. ఏడవని ఏడ్చి 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 కొద్ది రోజులకు ఓహో ఇది కాదు ఇంపార్టెంటు అని తెలుసుకుంటాం. అంటే మనం ఏడ్చేప్పుడు ఆత్మ అసలు చలించదంటారా? ఏం చలించాలి? ఎక్కడో పెయిన్ ఉంటుంది, అదేంటి సార్ మరి? ఆ పెయిన్ మైండ్కి సంబంధించింది. ఆత్మకు పెయిన్ ఏమి ఉండదు. ఆత్మకు ఎక్కడ ఉంటుంది పెయిన్? ఈ సఫరింగ్ అన్నది కూడా మొత్తం కంప్లీట్గా మనసుకు సంబంధించింది. మనసు ఆత్మ యొక్క జ్ఞానాన్ని తీసుకోకపోతే సఫరింగ్లో ఉంటుంది. ఎంత ఆత్మజ్ఞానం ఉంటే అంత తక్కువ సఫరింగ్ ఉంటుంది, ఎంత ఎక్కువగా ఆత్మజ్ఞానం ఉంటే అంత తక్కువగా సఫరింగ్ ఉంటుంది. అందుకే ఆత్మజ్ఞానాన్ని యాడ్ చేయడానికి ఎన్నో రకాల పరిస్థితులు ఉన్నాయి. ఓహో ఇలా కాదు ఆలోచించాల్సింది. సో ప్రతి పరిస్థితిలో ఎలా ఆలోచించకూడదో, ఎలా ఆలోచించాలో అవన్నీ మనం నేర్చుకోవడానికి రకరకాల ఎక్స్పీరియన్సెస్ తెచ్చుకుంటాం. సో అందుకే మంచి భర్త లేకుంటే మంచి భార్య, మంచి పరిస్థితులు అనేవి మనం కొని తెచ్చుకోం. పైనుంచి వచ్చేటప్పుడు అవసరమైన అనుభవాలు, అవసరమైన భర్త, అవసరమైన సంసారం, అవసరమైన ఇల్లు, అవసరమైన ఉద్యోగం, సో దట్ ఆ పొయ్యిలో పడి బంగారు మెల్ట్ అయ్యి ఇంప్యూరిటీస్ అన్నీ వెళ్ళిపోయి, చెత్తా చెదర మన మనసులో నుంచి అంత వెళ్ళిపోయి ప్యూర్ గోల్డ్గా మనం మిగిలి మనం ఇంకా అద్భుతంగా తయారు కావడానికి రెడీ అవుతాం. దానికోసం రకరకాల కష్టాలు ఆత్మ తన ఇచ్ఛతో తెచ్చుకుంటుంది. స్వ ఇచ్ఛ, ఇంట్రెస్ట్. చాలామంది అనుకుంటాడు నేనెందుకు ఈ అమ్మ నాన్నలు పుట్టాను, వాడేమో ఓ టాటా బిర్లాగా పుట్టాడు, నేను కూడా అలా పుట్టింటే బాగుండు కదా. వాళ్ళు టాటా బిర్లాగా పుట్టడమే ఎంత అద్భుతమో, మనం ఇక్కడ ఇప్పుడు ఉన్న అమ్మ నాన్నలకు పుట్టడం అంతకంటే మహా అద్భుతం. సోల్ రావడానికి ముందే ఈ అద్భుతమైన తల్లిదండ్రులని, ఈ అద్భుతమైన పరిస్థితులన్నీ సెలెక్ట్ చేసుకొని మరీ వెయిట్ చేసి ఇలాంటి అద్భుతమైన వాళ్ళకి కావాలి. మంచి వాళ్ళు అయిండకపోవచ్చు, మన మైండ్ ప్రకారం మనకు నచ్చకపోవచ్చు, కానీ అదే వాతావరణమే సరైనది. బట్ వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయలేం, మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే లోకంతో మైండ్ డెసిషన్ తీసుకొని వచ్చింది కదా సార్. సోల్ డెసిషన్ అది, మైండ్ డెసిషన్ ఈజ్ కాదు, సోల్ డెసిషన్. అప్పుడు మైండ్ అనే కాన్సెప్టే ఉండదు. బిఫోర్ వి కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ మైండ్ ఎక్కడ ఉంది? మైండ్ ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఉంటుంది, అదంతా సోలే. సో సోల్ తీసుకున్న డెసిషన్ ఇక్కడ మైండ్ యాక్సెప్ట్ చేయదు. మైండ్కి లౌకికం, ఇక్కడున్న లౌకికం అడ్డం వస్తుంది. ఇక్కడున్న లోకంతో చూస్తే వాడికి పెద్ద కారు ఉంది, నాకు కారు లేదు అంటే నేను తక్కువ. నీకు కారు లేకపోవడమే చాలా మహా అద్భుతం, నీకు ఎవరు లేకపోవడమే మహా అద్భుతం. దాని ద్వారానే నువ్వు డెవలప్ అవుతావు, కాబట్టి ఎంచుకొని వచ్చావు. వారి వారి ఆత్మ యొక్క అవసరాలను బట్టి వాళ్ళు అక్కడ ఎంచుకుంటుంటారు. అందుకే ఒక జన్మలో ధనికుడిగా పుడితే ఒక జన్మలో నిరుపేదగా పుట్టచ్చు, రెండూ అద్భుతమే. అక్కడ ఆ పాఠాలు, అక్కడ ఆ పరిస్థితుల్లో నేర్చుకోవడానికి ఆ యొక్క జన్మని తీసుకుని ఇక్కడ ఈ అద్భుతమైన పేదరికపు పాఠాలు నేర్చుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చింది. సో రెండు అద్భుతమే. నాకు దేవుడు మోసం చేశాడు, నా పక్కింటోడికైతే చాలా చేశాడు. దేవుడు మహాకరుణామయుడు కాబట్టి మనకి ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. అలాంటి అద్భుతమైన పరిస్థితులను నచ్చినా నచ్చకపోయినా, నచ్చడం నచ్చకపోవడం అనేది కేవలం మన లోకల్ మైండ్కి సంబంధించింది. ఆత్మకు చివరికి పురోగతి కావాలి ఏదో ఒక విధంగా మనల్ని ఫ్రై చేసి, అది నా యొక్క అండర్స్టాండింగ్. సో ఈ విషయం అర్థమైంది అనుకోండి, మనకు ఈ బాధ తగ్గుతుంది.
ఓవర్గా బాధపడ్డాం. నాకెందుకు ఇలా వచ్చింది, నేను ఎందుకు ఇలా అయ్యాను, నేను ఎందుకు ఇలా పుట్టాను, ఈ ఫ్యామిలీలో నేను ఎందుకు పుట్టాను, ఇంకొక అద్భుతమైన ఫ్యామిలీలో పుట్టిండొచ్చు కదా, లేకుంటే ఇలాంటి వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఈ యొక్క మానసిక బాధలు పోతాయి. అంటే ఇది అర్థమైతే ఆనందమే ఆనందం అని మనం చివరికి అందినాం. ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే కోరుకున్నది నచ్చినది రావచ్చు రాకపోవచ్చు, కానీ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. మనం వ్యక్తిగా ఎదుగుతాం, సామాజికంగా ఎదగకపోవచ్చు, కానీ వ్యక్తిగా లోపల ఎదుగుతాం, ఆత్మపరంగా ఖచ్చితంగా ఎదుగుతాం, అందులో ఏం డౌట్ లేదు. బట్ ఈ ప్రాపంచికమైన సక్సెస్ అవసరం లేదా సార్ మరి మనకి? తప్పనిసరి కాదు, ఎందుకు కావాలి? మరి ఫిజికల్ బాడీ తీసుకున్నందుకు డెఫినెట్గా మనం ఫిజికల్గా కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఫిజికల్గా ఎందుకు చేయాలి? తినడానికి సరిపోదా 3 పూటలు? తినడానికి 3 పూటలు ఉందా మీకు? మీరు అంబానీ అయితే కానీ మీరు బుద్ధుడు కాదా? సచిన్ టెండూల్కర్ అయితే కాక మీరు మంచివాళ్ళు కాదా? ఇవన్నీ కూడా లౌకికమైన గోల్స్. మనం పుట్టింది సచిన్ టెండూల్కర్ కావడానికి కాదు, బుద్ధుడు కావడానికి. బుద్ధత్వం కోసం పుట్టాం, అది నా అండర్స్టాండింగ్, లేదు మై అండర్స్టాండింగ్. అయితే ఓకే, కాకపోయినా ఓకే. ఇఫ్ ఇన్ కేస్ నేను బుద్ధుడు అవ్వాలి అని నేను కూర్చుంటాను, సడన్గా నాకు సీఎం అవ్వాలి అని ఏదో వస్తుంది, నేను యాక్సెప్ట్ చేయాలా వద్దా? ఏది ప్రయారిటీ? సీఎం అవ్వాలని కూడా సీఎం అయ్యే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇఫ్ ఇట్ ఈస్ దట్ దేర్ ప్రయారిటీ. నాకు అది ప్రయారిటీ అనిపించలేదు, అందుకని అవన్నీ అలాంటివన్నీ ఆలోచనలు వదిలేసుకున్నాను. నాకు ఐఏఎస్ కావాలని ఉంది, అన్ని కోర్సు. అంటే సీఎం అయితే మంచిగా మనం మంచిగా రూల్ చేయవచ్చు, గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ పెట్టవచ్చు. మన ఇంట్లో నలుగురు పిల్లల్నే రూల్ చేయలేక బతిపోతుంటాం, ఇంకా సీఎం అయితే తోలు తెగుతుంది. అంటే మంచి మెడిటేషన్ అవన్నీ ధర్మం ఇవన్నీ మనం అప్లై చేయవచ్చు. అంత ఈజీ ఏం కాదు. మనకు తెలియదా ఇప్పుడున్న సీఎంలకు సామాజికంగా చాలా అడ్డంకులు ఉంటాయి. వాళ్ళు ఇంకా పాపం జైల్లో ఉన్నట్టు ఉంటారు. చాలా అందరికంటే ఎక్కువ కష్టపడేదంటే ఈ రాజకీయ నాయకులు. వాళ్ళు చాలా తలనొప్పులు చాలా ఉంటాయి, ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలి. మనమైతే ఈజీగా డెసిషన్ తీసేసుకొని ఏదో పిరమిడ్ కట్టేస్తాం, వాళ్ళంత ఈజీగా పాపం ఏం చేయలేరు. ఏది చేయాలన్నా ఒక 100 మంది అడ్డం వస్తారు. అనుకుంటాం పవర్ ఉంటే ఏదో చేయగలుగుతామని, పవర్కి 100 అడ్డంకులు ఉంటాయి. సామాన్య మానవుడే ఎన్నో చేయగలుగుతాడు ఓపెన్లీ స్పీకింగ్. వాళ్ళ లెవెల్లో కొన్ని అంటే ఒక రాజ్యాంగబద్ధంగా కొన్ని చేయగలుగుతారు, అంతవరకు మాత్రమే. సామాన్య మానవుడు ఏం చేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరు. వాళ్ళు నిజమైన ఫ్రీడమ్ వచ్చిన వాళ్ళు. ఫ్రీడమ్ ఉన్నవాడు సామాన్యమైన వ్యక్తే. మనం అనుకుంటే అదేదో గొప్పగా చూడడానికి గొప్పగా కనబడుతుంది కాబట్టి ఒక ఐఏఎస్ ఐపీఎస్ చూడడానికి గొప్పగా లౌకికంగా గొప్పగా కనబడుతుంది, అది చాలా గొప్ప అనుకుంటాం. ఊరికే అదేదో సాటిస్ఫాక్షన్ హోదా వల్ల వచ్చే ఒక ప్లెజర్ తప్ప మిగతా ఏం ఉండదు పాపం. అది దట్ వాట్ ఐ ఫెల్ట్. అది అర్థమైన తర్వాత నాకు ఈ హయ్యర్ గోల్స్ అన్నీ పోయినాయి. అదే నా వ్యక్తిగతంగా నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నాను, దానికోసం ప్రిపేర్ అయ్యాను చాలా సంవత్సరాలు. ధ్యానంలోకి వచ్చాక నమస్తే ఐఏఎస్, నో ఐఏఎస్, నో ఐపీఎస్. సామాన్యుడు అంతకు మించి బెస్ట్ థింగ్ ఇంకొకటి లేదు. కామన్ మ్యాన్ లైఫ్ కంటే బెస్ట్ లైఫ్ ఇంకొకటి లేదు. సిఇఓ, నో సిఇఓ, మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మనలో ఇప్పుడు ఇంటెన్షన్స్ ఇప్పుడు మీరు సడన్గా అంత ఈజీగా వదిలేస్తారు, కొంతమంది వదలలేరు సార్. ఏంటి ప్రాబ్లం? అంటే వాళ్ళ లైఫ్ పర్పస్ వల్ల వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారంటారా, లేదు అంటే వాంటెడ్లీ వాళ్ళు ఒక మాయలో ఉన్నారంటారా? రకరకాల మాయలు మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో మనం తిరిగే వ్యక్తులను బట్టి మనకు కొన్ని మాయలు వస్తాయి. మనం 10 లాంటి వాళ్ళు తిరిగితే మనకి ఇలాంటిదే వస్తుంది. అందుకే సజ్జన సాంగత్యం లేదా ఆచార సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ న్యాచురల్గా మనం అట్రాక్ట్ అవుతాం అలాంటి వాటి వైపు. ఎందుకంటే లేచినప్పటి నుండి వాళ్ళు అవే మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అదే గొప్పగా వర్ణిస్తూ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్తో వస్తారు సార్. మేబీ వాళ్ళు గత జన్మలో వాళ్ళు సెలబ్రిటీ అవ్వాలనో లేదంటే ఏదో అవ్వాలని ఆ కోరిక ఉండిపోయి అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి మేబీ బర్త్ తీసుకొని ఉండొచ్చు. కోరికలు వేరే, లైఫ్ పర్పస్ వేరు. ఓకే, అలా తెలియక కోరికల వైపు వెళ్తూ ఉంటాం. బుద్ధుడు ఒకటి చెప్పాడు, దుఃఖానికి కారణం కోరిక, తృష్ణ. కోరిక వెంట పడితే దుఃఖము తప్పదు. దుఃఖం ఓకే అనుకొని కోరిక వైపు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఐఎమ్ రెడీ టు టేక్ దట్, నో ప్రాబ్లం. ఏది అల్టిమేట్ గోల్ అన్నది తెచ్చుకోవాలి మనం, క్లారిటీ. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అవ్వకుండా అది చూడలేమేమో. వివేకానందుడు అవన్నీ చూసాడా? ప్రహ్లాదుడు అవన్నీ చూసాడా? ఏం చూడలేదా?
మేబీ జన్మ పరంపర అయ్యి ఉండొచ్చేమో సార్. అలా ఆలోచించుకుంటూ పోతే దానికి ఏదో ఒక కారణం మనకు అనిపిస్తూనే ఉంటాయి. ఇదే జన్మలో మనం బుద్ధుడు కావాలనుకుంటే మనకు కావడానికి మార్గం దొరుకుతుంది. లేదు పర్వాలేదు అనుకుంటే ఇంకో 100 జన్మలు తీసుకోవచ్చు. ఇవన్నీ ఈ ఎక్స్పీరియన్స్లన్నీ తీసుకోకుండానే ఏం అవసరం లేదు, ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎందుకంటే ధ్యానం ద్వారా ఆ జ్ఞానం వచ్చేస్తుంది, ఆత్మజ్ఞానం ద్వారా ఆ అనుభవ జ్ఞానం వచ్చేస్తుంది. మనం బుద్ధత్వం సాధించాలంటే ఐపీఎస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఐఏఎస్ అవసరం లేదు, అంబానీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఒకవేళ అయితే కూడా అక్కడ వచ్చే అనుభవాలు కూడా మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడవచ్చేమో, కానీ తప్పనిసరి కాదు అంటాను. టైం వేస్ట్. తప్పనిసరి అనుకొని మనం డైవర్ట్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే లోకంలో చాలా గొప్పగా చూస్తుంటారు, వస్తూనే లేచి నిలబడతారు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ వస్తే ఈ బుద్ధుడు అంటే మామూలుగా ఉండొచ్చు, కనబడ్డు ఎవరికి. అంటే ప్రతి ఒక్కరూ అటెన్షన్ కావాలనుకుంటారు కదా సార్. అదే మాయ. ఈ అటెన్షన్ కోసమే మన జీవితాన్ని అంతా పోగొట్టుకుంటున్నాం. ఇంకొకరు మనపై అటెన్షన్ పే చేయాలి. ఎప్పటివరకు ఇప్పుడు మన సినిమాల్లో తీసుకుందామండి, పెద్ద పెద్ద హీరోలు పాపం చాలా సూపర్ హిట్ అనుకున్న వాళ్ళు ఒక్క సినిమా అటర్ ఫ్లాప్ అయ్యేసరికి వాళ్ళ జీవితమే లేకుండా అట్టడుకు వెళ్ళిపోతున్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పాపం నరకం అనుభవించాలి. అట్లా సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. జనాలకు అటెన్షన్ కోసం అది మేనేజ్ చేయలేక ఆ మాయ నుంచి బయటికి రావాలి. బయటకు వీ నీడ్ అటెన్షన్ ఆఫ్ అదర్స్. ఇంకొకరు మన పైన ఎందుకు అటెన్షన్ పే చేయాలి? చేస్తే మంచి, చేయకపోతే ఇంకా మంచిది. హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండడం కావాలి. మనం తిరిగినంత హ్యాపీగా సెలబ్రిటీస్ తిరగలేరు సార్. అంతే కదా, వాళ్ళు అన్ని కవర్ చేసుకొని ఎవరు చూస్తారు ఏంటి. ఉన్నదాన్ని అనుభవిద్దాం మొదటగా, లేని దాని గురించి ఎందుకు. సో అటెన్షను, హోదాలు తప్పనిసరిగా ఈ భౌతికమైన లక్ష్యాలు ఛేదించాల్సిందే, గొప్పగా చూపించుకోవాల్సిందే, సీఈఓ అయిపోవాల్సిందే, ఏదో మహేష్ బాబు మనుషులలాగా. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, జీవించడానికి బాగుంటుంది. చెప్పుకోవడానికి బాగుంటుంది. పాపం ఎందుకు ఒక కాఫీ డే అతను చనిపోయాడు? నరకం అనుభవించలేక. ముళ్ళ కిరీటం చూడ్డానికి బయటగా అందరికీ సక్సెస్ గొప్పగా కనిపిస్తుంటుంది. సక్సెస్ వచ్చినోడు తెలుస్తుంటుంది అది చాలా ముళ్ళ కిరీటం అని. ఆ బాధ వాడికే తెలుసు, బయటోడికి చాలా గొప్పగా కనబడుతుంటుంది. సచిన్ టెండూల్కర్ పాపం ఆడ వరకు వచ్చాయంటే ఎన్ని లోపల ఎంత కష్టపడి ఉండాలి, ఎంత ప్రెజర్ అనుభవించి ఉండాలి, ఎంతగా తనను తాను కంట్రోల్ చేసుకున్నా, తన ఎమోషన్స్ని, తన శరీరాన్ని, తన మనసుని అన్నీ పక్కన పెట్టి ఎంతగా మేనేజ్ చేసి ఉంటే అలా ఏంటాడు. అంత అవసరమా అనుకుంటే ఓకే అలాగే వెళ్ళు, కానీ తప్పనిసరి కాదు అంట నేను. అవసరమని అనిపిస్తే మీ ఇష్టం, అవసరమని అనిపిస్తే, కానీ తప్పనిసరి కాదు అన్నది సత్యం. ఏది తప్పనిసరి కాదు. సులభ మార్గం ఉంది మనకి. సామాన్యుడు చాలా సులభం. సామాన్యుడు అనే సినిమా టైటిల్ పెట్టుకొని సినిమాని ఇట్టి చేయడం చాలా సులభం. బాహుబలి అంటే దానికోసం చాలా కష్టపడాలి. సో మనం గమనిస్తే సెలబ్రిటీసే ఎక్కువ టెన్షన్లో ఉంటారు. మనం అనుకుంటాం వాళ్ళు ఏదో ఆనందంలో ఉన్నారని. నాయకులు, సెలబ్రిటీసు, సామాన్యుడు జీవితాన్ని మించిన కంఫర్ట్ జీవితం ఇంకొకటి లేదు. మనం ఆ ఊహాగానాల్లోకి వెళ్ళిపోయి అలా అయితే బాగుంటుందేమో అని ఒక అజంప్షన్లోకి వెళ్ళిపోయి మనం దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. తప్పనిసరి ఏం కాదు. ఈ మనసు మరీ లాగుతుంటే ఏదో ఒకటి భౌతికంగా సాధించాలి అని ట్రై చేయొచ్చేమో, కానీ అదర్వైజ్ బేసిక్ నీడ్స్, బేసిక్ అవసరాలు అంటే ఇల్లు గడవడానికి, ఒక మంచి ఉద్యోగం, మంచి ఫ్యామిలీ, మంచిగా ఏదో కొద్దిగా తగినంతగా అమౌంట్, దట్ ఈజ్ ఎనఫ్. మిగతాది మనము మన ఆత్మ యొక్క అసలు లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం మనం కేటాయించగలిగితే మనం ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండగలుగుతాం అన్నది ఆలోచన. అక్కడికి వెళ్తే ప్రపంచం గొప్పగా చూడవచ్చు భౌతికమైన లక్ష్యాలను సాధిస్తే, కానీ మనం హ్యాపీగా 100% ఉండలేము. ఇక్కడైతే అన్ని రకాలుగా హ్యాపీగా ఉంటాం. ఈ పాత్ ఆఫ్ బుద్ధాహుడ్ యోగుల దారిలో అయితే దట్ ఈస్ గ్యారంటీ. ఫైనల్గా ఏంటి అంటే ఇవన్నీ కాదు, అల్టిమేట్ బుద్ధత్వం. చాలా చక్కగా చెప్పారు సార్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులకు, సాధకులకు, ప్రత్యేకించి గురువుగారికి, పిఎంసి మేనేజ్మెంట్. చూశారు కదా ఈనాటి భిన్నంగా ఆలోచించే కార్యక్రమం. ఇలాంటి అద్భుతమైన కొటేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకా చాలా చూద్దాము.
సో మరి ఇది ఇవాళ భిన్నంగా ఆలోచించే కార్యక్రమం. మరొక భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.